ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ నగరంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ప్రైవేటీకరణకు ఏదైతే వీళ్లకు గతంలో సంక్షేమ బోర్డు కింద ఇచ్చిన బెనిఫిట్స్ ఏదైతున్నదో ఆ బెనిఫిట్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేతిలో పెట్టడం జరుగుతుంది. దాన్ని భవన నిర్మాణ కార్మికుల నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది సరైనది కాదు. ఇవాళ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ సంక్షేమ బోర్డును తీసుకొచ్చింది. అదే ప్రభుత్వం ద్వారానే సంక్షేమ పథకాలు కార్మికులకు ప్రభుత్వ ద్వారానే అందిస్తే అది గుర్తింపు ఉంటుంది. లేకపోతే రేపన్నాడు ప్రైవేటీకరణ చేతిలో పెడితే మాత్రము కార్మికులకు నిజంగా కూడా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో కూడా ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు చాలా చోట ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ అక్కడ కార్డు రెన్యువల్ లేక అలాంటి ప్రమాదానికి గురి అయిన కార్మికులు కార్డు రెన్యువల్ ఏదో పని కాకుండా చేసుకునకపోతే అలాంటి కార్మికులకు ఇవాళ బెనిఫిట్ కూడా రావటం లేదు. దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏదైతే రెన్యువల్ చేసుకునకపోతే రెన్యువల్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ప్రభుత్వం ఇవ్వాల. కార్మికుడు పనిలో ఉండి మర్చిపోవడం జరుగుతుంది, ఏదో బీమారచ్చి మర్చిపోవడం జరుగుతుంది, ఎన్నో ఆరోగ్యపరంగా కొన్ని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ అలాంటి కార్మికుల్ని నువ్వు రెన్యువల్ చేసుకునేదని నీకు బెనిఫిట్ రాదని ఎలగొట్టే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని అడ్డుకోవాల్సిన అవసరం మన మీదనే ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం లేబర్ ఆఫీస్ ముందు, మీరు ఏవైతే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఉన్నాయో ఆ కార్మికుల సమస్యలని పరిష్కరించాలి. ఏవైతే జీవితాంతం కార్డు కూడా కొనసాగించేటట్టు మీరు చూడాలని మేము కోరుతా ఉన్నాము. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్పీడ్గా వెళ్తుంది, 4 లేబర్ కోడ్లను తీసుకొస్తుంది కార్మికుల్ని పొట్టగొట్టడానికి. అలాగే ఇవాళ ఉన్న ఏదైతే బెనిఫిట్స్ ఉన్న డబ్బులు కూడా జమ ఉన్నాయో ఆ డబ్బుల్ని కూడా ఇలా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుందంటే ఎంత ఘోరమైన విషయం. అయ్యా కార్మికులు పనిచేయడానికి ఉన్నారు. ఇవాళ తాజ్మహల్ కానీ, ఇలా చార్మినార్ కానీ, ఇవాళ ఇండియా గేట్ కానీ లక్షలాది మంది చూస్తూ ఉన్నారంటే దానికి భవన నిర్మాణ కార్మికులే ఇవాళ కారణం. ఇవాళ అందమైన భవనాల్లో ఇవాళ కూర్చొని ఇవాళ ఆఫీసులలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇవాళ అనుభవిస్తున్నారంటే దానికి కారణం భవన నిర్మాణ కార్మికులే అని కోరుతా ఉన్నాను. కాబట్టి మీరు దృష్టిలో ఉంచుకొని కార్మికులకు న్యాయం జరిగేటట్టు, ఈ ప్రైవేటీకరణని ఆపేటట్టు ప్రభుత్వం నుంచే పథకాలు అమలు చేయాలని మేము ఐఎఫ్టియు నగర కమిటీన అలాగే తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.